జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫస్ట్‌లో కేసులు పెట్టినప్పుడు ఆయనకు సంబంధించిన కొన్ని ఆస్తులను అప్పుడు సీజ్ చేశారు. ఈ క్రమంలో ఇందులో జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ అంటే అవి కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఆ కరెంటు ఖాతాల నిర్వహణ అవసరం. అది సంస్థ, ఉద్యోగుల జీతాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దానికి బదులుగా వేరే ఆస్తులను మేము హామీగా ఇస్తాము అని చెప్పి అప్పుడు ఈ సంస్థలు వేరే ఆస్తులను హామీగా పెట్టి ఇప్పుడు 2012లో అప్పుడు వేరే ఆస్తులను హామీగా పెట్టి ఏమంటారు వీటిని వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అప్పుడు పెట్టిన హామీలు ఏవైతే ఉంటాయో ఆ హామీల ప్లేస్లో వేరేటివి ఇస్తాం, సో దీన్ని రిలీజ్ చేయండి అని చెప్పి ఒక పిటిషన్ వేసినట్లున్నారు. దీని మీద తాజాగా సిబిఐ కోర్టులో విచారణ జరిగితే సిబిఐ ఏమో ఈ కేసులు ఫైనల్గా తేలే వరకు ఏ ఆస్తిని రిలీజ్ చేయకండి అని చెప్పి వాళ్ళైతే వాదనలు వినిపించారు. మామూలుగా ఈ సంస్థల తరపున జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ అంటే ఈ సంస్థల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది అశోక్ రెడ్డి ఏమంటారు, రేవన్ ఇన్ఫ్రా అంటే బేసిక్గా వీళ్ళు 3 ఆస్తులు ఏవో దానికి అంటే హామీగా పెట్టి ఉన్నారు. 3 ఆస్తులు హామీగా. అయితే దాని మీద సిబిఐ తరపున ఫస్ట్ ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్ కపాటి ఆయన వాదనలు వినిపిస్తూ జగన్ కేసు దర్యాప్తు సందర్భంగా జగతికి చెందిన 46 లక్షలున్న కరెంటు ఖాతాలను స్తంభింపజేశారు. మీడియా నిర్వహణ, ఉద్యోగులను పరిగణనలోకి తీసుకొని ఖాతాల నిర్వహణకు షరతులతో హైకోర్టు అనుమతిచ్చింది. ఇందులో 23 లక్షలకు బ్యాంకు గ్యారంటీ, రేవన్ ఇన్ఫ్రాకు బెంగళూరు సమీపంలోని నల్లూరులో 6.5 కోట్ల విలువైన 9 ఎకరాలకు చెందిన 3 ఆస్తులను హామీగా సమర్పించాయట. బ్యాంక్ గ్యారంటీతో పాటు రేవన్ ఇన్ఫ్రాకు చెందినటువంటి ఏవో ఆస్తులు ఇవి హామీగా సమర్పించాయి. కేసు విచారణ పూర్తయ్యేదాకా ఇది అమల్లో ఉంటుంది అన్నారు. సో ఇప్పుడు ఆ ఆస్తులను కేసులు తేలేదాకా విడుదల చేయొద్దు అన్నది సిబిఐ ప్రత్యేక న్యాయవాది వాదన. కానీ ఇప్పుడు జగన్మోహన్ ఏమంటారు ఈ జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ తరపు వీళ్ళ న్యాయవాది అశోక్ రెడ్డి ఏమంటారు, ఈ రేవన్ ఇన్ఫ్రాకు జగతి, జనని, ఇందిరా టెలివిజన్లతో సంబంధం లేదు. ఇదే విషయాన్ని ఈడీ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. రేవన్ ఇన్ఫ్రా కేవలం హామీగానే ఆస్తుల పత్రాలను ఇచ్చారు. ప్రస్తుతం ఆ హామీ నుంచి రేవన్ ఇన్ఫ్రా వైదొలుగుతోంది కాబట్టి మరో రకంగా హామీ సమర్పిస్తున్నాము అన్నారు. వీళ్ళ తరపున ఒక సంస్థ హామీ ఇచ్చిందట, వాళ్ళు మేము హామీ నుంచి వైదొలుగుతాము అన్నారట. వాళ్ళు వైదొలుగుతున్నారు కాబట్టి దాని తరపున మేము ఇంకొకటి హామీ ఇస్తాము అన్నది పాయింటే కదా. మీకు బ్యాంకు గ్యారంటీ కావాలంటే బ్యాంకు గ్యారంటీ ఇస్తాం, ఫిక్స్డ్ డిపాజిట్ చెల్లించాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ చెల్లిస్తాం, స్తంభింపజేసిన బ్యాంకు కరెంటు ఖాతాల నిర్వహణకు అనుమతిస్తూ తాత్కాలిక ప్రాతిపదికన ఉత్తర్వులు జారీ చేస్తున్నామని, ఆచరణలో ఇబ్బందులుంటే సవరణ కోసం కోర్టుకు రావచ్చు అంటూ ఇదే హైకోర్టు ఇంతకుముందు పేర్కొన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఆయన అయితే అన్నారు. మేము ఇతర కంపెనీ ఆస్తులను విడుదల చేయాలని మాత్రమే కోరుతున్నామని, ప్రత్యామ్నాయంగా బ్యాంకు గ్యారంటీ సమర్పిస్తున్నామని తెలిపారు. సో తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారట. అప్పుడు కొన్ని సంస్థలను సిబిఐ బ్లాక్ చేసింది, ఇందిరా టెలివిజన్, జగతి పబ్లిక్ వీటిని. దాని మీడియా నిర్వహణ ఉద్యోగులకు ఇంపార్టెంట్ కాబట్టి దాని బదులు వేరే ఆస్తులు హామీగా ఇస్తామన్నారు. ఆ రేవాన్ ఇన్ఫ్రా హామీగా ఇచ్చారట. ఇప్పుడు వాళ్ళ హామీ నుంచి మేము వైదొలుగుతామంటున్నారట. వాళ్ళు వైదొలుగుతారు కాబట్టి దాని బదులు మీకు బ్యాంకు గ్యారంటీ కావాలంటే ఇస్తాం, ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలంటే చేస్తాం అని చెప్పి వీళ్ళ తరపు న్యాయవాదులు అంటూ ఉన్నారు. మరి దీని మీద కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.